మెడికల్ మాఫియాను అరికట్టలేనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే వైఖరి. మెడికల్ మాఫియాను అరికట్టలేనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే వైఖరి. ప్రజలపై భారం పడుతున్నటువంటి మెడికల్ మాఫియాను వెంటనే అరికట్టాలి. ప్రజలపై భారం పడుతున్న మెడికల్ మాఫియాను వెంటనే మెడికల్ మాఫియాను అరికట్టలేనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వైఖరి రచించాలి. కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి అరికట్టండి. ప్రజలు ఒకవైపు విద్య, రెండోది వైద్యం. ఈ రెండు ప్రామాణికం ప్రజాధికారి. విద్య ప్రైవేట్ వాళ్ళకి పరేస్తున్నారు, మెడికల్ విద్య కూడా ప్రైవేట్ వాళ్ళకి చేస్తూ ఉన్నారు. దీనికి డ్రగ్ కంట్రోల్ లేదు. ఇప్పుడు ఫార్మాస్యూటికల్స్కి ఎవరైనా సప్లై చేస్తారో వాళ్ళు పైకి మామూలుగా గవర్నమెంట్ ఏం చేయాలి, ఆయా కంపెనీలని స్టడీ చేసి వాళ్ళ ఉత్పత్తులు స్టడీ చేసి దాని ప్రకారం వాళ్ళు కొనేసేయాలి. కానీ ఎవరు లోయెస్ట్ టెండర్ అయితే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. లోయెస్ట్ టెండర్ ఇచ్చేవాళ్ళు ఏం చేస్తారు, న్యాయశాఖ మంది ఇస్తారు, నెయ్యికి సప్లై చేసి నెయ్యి మా తక్కువ టెండర్ అయితే దాంట్లో కలిగాలి. ఇప్పుడు వాళ్ళు తక్కువ పొట్టకి ఇచ్చేవాడికి ఛార్జ్ ఇస్తున్నారు. ఆయుష్ వాళ్ళు ఇచ్చేప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు రకరకాలుగా ఉన్నటువంటి ఎక్స్పైర్డ్ మందులు, చీప్ మెడిసిన్స్, అనవసరంగా తయారు చేసే మందులు వాటికి అప్లై చేస్తున్నారు. వాళ్ళు తీసుకొచ్చి నమ్మేస్తున్నారు. అమ్మాయి ప్రజలను తీసుకుని డబ్బులు ఖర్చుపోతున్నారు. ఇది ఒక విధంగా చెప్పంటే సర్కారీ చేసేటువంటి ఈ మెడికల్ మోటార్ని ఎంత చేసిన వాళ్ళు సక్రమంగా కంట్రోల్ చేస్తే కాదు. రెండవది ప్రతి జిల్లాలో డ్రగ్ కంట్రోల్ కమిషన్ ఉంటుంది. డ్రగ్ కంట్రోల్ కమిషన్ ఏం చేస్తారు, వాళ్ళు షాపు డబ్బులు వసూలు చేసుకోవడం తప్పితే, వాళ్ళు గంగరెద్దులాగా ఉండడం తప్పితే, తిరిగి కలిసి పద్ధతుల్లో బలవడం తప్పితే వాళ్ళు ఇక్కడ కంట్రోల్ చేయండి. మరి ఏం చేస్తారు చెప్పండి, ప్రతి జిల్లాకు ఒక డ్రగ్ కంట్రోల్ కమిషన్ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఉత్సవ విగ్రహాలుగానే తర్వాత డ్రగ్స్ మాఫియాని పెంచి పోషిస్తూ వాళ్ళ దీంట్లో అద్దె పొందేటువంటి పద్ధతుల్లో డ్రగ్స్ కంట్రోల్ కమిషన్ మొత్తం మారిపోతా ఉంది. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వమే కదా. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్ల నకిలీ మందులు వస్తూ ఉన్నాయి, నకిలీ మందులకు ఆర్డర్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళు కంట్రోల్ చేసేటువంటి డ్రగ్ కంట్రోల్ కమిషన్ పనిచేయడం లేదు. లంచాలు తీసుకొని ఇక్కడికి రాష్ట్రాలు కూడా బాగా పంపిస్తూ ఉంటారు. ఈ పద్ధతులు ఉన్నప్పుడు తెలుస్తుంది. మేము ఎప్పుడు చెప్తున్నాం, మీరు కంట్రోల్ చేస్తా చేయండి, లేకపోతే త్వరలోనే ఈ హోల్సేల్ చేసేటువంటి డ్రగ్స్ కంపెనీస్ పైన మేము దాడి చేసి తీర్థాన్ని హెచ్చరిస్తాము.